వెల్కమ్ టు పురా లోకల్. ఈ మధ్యకాలంలో దేవుళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉన్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ రోజుల్లో సాధారణంగా కొందరిని నవ్వించడం కోసం ఇతర మనోభావాలు దెబ్బతింటానికి కనీస ఆలోచన లేకుండా ఇష్టానుసారం దేవుళ్ళని కామెంట్ చేస్తూ నవ్వుకోవడం తరచూ చూసినన్నా. కానీ కొందరు బాధ్యత గల పదవిలో ఉండి కూడా దేవుళ్ళని కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పండుకోమంటే పండుకుంటూ లేమంటే లేచేటట్టు దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం. న్యాయవాది వృత్తిలో ఉన్న కదిరి కృష్ణ అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామిని కామెంట్ చేస్తూ కొన్ని వల్గర్ పదాలను వాడటం జరిగింది. కదిరి కృష్ణ అన్న మాటలు హిందూ దేవుళ్ళను కించపరిచేలా ఉన్నాయని, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ చికోటి ప్రవీణ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడేవారికి తగిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకి దేవుళ్ళని కామెంట్ చేస్తూ ఉండేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని, దేవుళ్ళని కామెంట్ చేసేవారికి చర్యలు తప్పవు అంటూ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇతర ప్లాట్ఫామ్లు దేవుళ్ళని కామెంట్ చేస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతీసేవారికి తగిన చర్యలు తప్పదు అంటూ హిందూ సంఘాలు అలాగే ఇతర సంఘాలు కూడా పేర్కొన్నాయి. పొద్దుమూకల్లా తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామాడితే అలా దేవుడు అంటే ఏమన్నా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.